ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికలు అనూహ్య పరిణామాల మధ్య ఆసక్తికరంగా జరగడంతో పాటు హోరాహోరీగా ఎన్నికలు జరగనున్నాయి. 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఆ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన పార్థసారథికి అధిష్టానం టికెట్ కేటాయించింది. ఈ విషయంలో టీడీపీకి కాస్త కలిసి వచ్చే అంశమే కానీ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు పార్టీ అధిష్టానం వెన్నుపోటు పొడిచిందని, తన సేవలు ఉపయోగించుకొని టికెట్ కేటాయించకపోవడంతో పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పార్థసారథి తన రాజకీయ అనుభవాన్ని రంగరించి నియోజకవర్గంలో ఇప్పటికే తనదైన మార్కు రాజకీయంతో ముందుకు దూసుకుపోతున్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. వైసీపీ నుండి గెలిచిన ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న పలువురు ఎస్సీలు, బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు సైతం టీడీపీలో చేరి పార్థసారథికి తమ మద్దతు తెలియజేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సైతం తిరిగి సొంత గూటికి చేరుకుంటారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ అధిష్టానం ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆ మేరకు టీడీపీ అధిష్టానం కూడా పార్థసారథికి అనుకూల సంకేతాలు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా నిన్న మొన్నటి వరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వైసీపీలో చేరడంతో నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా నూజివీడు సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఆయన తనయుడు వేణుగోపాల్ అప్పారావులు తమ ట్రేడ్ మార్క్ రాజకీయంతో నియోజకవర్గంలో తమ పార్టీ బలాన్ని పెంచుకోవడంలో సఫలం అయ్యారు. ప్రత్యర్థి పార్టీ అసంతృప్తులతో మాట్లాడటంతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సైతం గాలం వేసి వైసీపీకి మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఎవరికి వారే రాజకీయంగా ఎత్తుగడలు వేస్తూ ప్రత్యర్థులను సైతం చిత్తు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పేదల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న ఆదరణ వైసీపీకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాజకీయ ఉద్దండులు, అపార అనుభవం, తెలివితేటలు ఉన్న ఇద్దరు ప్రత్యర్థుల మధ్య ఎత్తులు పై ఎత్తులు, అర్ధబలంతో జరగనున్న ఎన్నికల రణరంగం నూజివీడులో ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేయటంలో ఇద్దరు తలమునకలయ్యారు. ఎన్నికల ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికల్లో ధనబలం ప్రభావం ఎక్కువగా పనిచేసే అవకాశం కూడా ఉంది. పైగా 2 సార్లు బీసీ సామాజిక వర్గం నుండి పోటీ చేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఓటమి పాలవడంతో ఈసారైనా తమ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథిని గెలిపించుకోవాలనే కృతనిశ్చయంతో బీసీలు ఉన్నట్లు తెలుస్తోంది. భారీ జన సమీకరణతో తరలివెళ్లి మంగళవారం వైసీపీ అభ్యర్థి ప్రతాప్ అప్పారావు నామినేషన్ వేశారు. వైసీపీకి ఫలితం ఆశించకుండా పనిచేసే నాయకులు, కార్యకర్తలు ఉండడంతో పాటు 2019 ఎన్నికల్లో 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచిన ప్రతాప్ అప్పారావును పార్థసారథి ఏ విధంగా ఓడిస్తారనేది నియోజకవర్గంలో చర్చనీయాంశం అయింది. బుధవారం ఎన్డీఏ అభ్యర్థి పార్థసారథి సైతం నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. తన సామాజిక వర్గంతో పాటు ఎస్సీలు కూడా ఎన్నడూ లేని విధంగా టీడీపీకి కొమ్ము కాయటంతో పార్థసారథి సైతం గెలుపు తనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.